హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ పద్మజ. వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్స్ విత్ పద్మజ. వరలక్ష్మి వ్రతానికి బిఫోర్ డేనే అసలు నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అండ్ అలాగే నా వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందనేది ఈ వీడియో అండి. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేసేయండి. సో గురువారం రోజు సాయంత్రం పూట్లే నియర్ బై షాప్స్ దగ్గరికి వెళ్ళి నాకు కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తెచ్చుకున్నాను. అండ్ పక్కనే బండి మీద పూలు కూడా అమ్ముతున్నారు, ఫెస్టివల్ కదా. సో అన్నీ ఒకే చోట లైన్గా ఉన్నాయి. సో ఇంకా ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి నేను ఆ డూప్ స్టిక్స్ చూశానండి. చక్కగా సాంబ్రాణిలాగా సపరేట్గా పీచు, మనకి కొబ్బరి పీచు సాంబ్రాణిలో వేసుకోకుండా మొత్తం అలా సెట్గా వస్తుంది కదా, చాలా బాగున్నాయి. సో ఇయర్ కూడా తీసుకున్నాను. అండ్ 2 బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను, రెడ్ అండ్ గ్రీన్ కలర్. అలాగే కొబ్బరికాయలు అండ్ ఇంట్లో కొన్ని స్టిక్కర్స్ అయిపోయినాయి అవి. అండ్ బ్యాంగిల్స్ కూడా రెడ్ కలర్ ఒక డజన అండ్ అలాగే గ్రీన్ కలర్ ఒక డజన్ అయితే తీసుకున్నానండి. అమ్మవారికి 2 కలర్లు చాలా ఇష్టం అంటారు కదా, సో అంతవరకు తీసుకున్నాను. సో ఇంకా వెళ్ళేటప్పుడు కిడ్స్ ఇద్దరిని ఇంట్లో వదిలేసి వెళ్ళాను. వాళ్ళు మమ్మీ వచ్చేటప్పుడు నాకు లాలీపాప్ తీసుకురావా అని చెప్పారు. ట్యాబ్ అండ్ నిఖిల్ ఫోన్ తీసేసి అసలు లోపల దాచాము. బట్ ఫెస్టివల్ టైం కదా, నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నారు, ఇసుకిస్తున్నారని చెప్పేసి ఇవాళ మార్నింగే, అంటే గురువారం రోజు మార్నింగ్ తీసి ఛార్జింగ్స్ పెట్టేశాను ఇద్దరు ఫోన్స్. సో చూస్తున్నారు, ఎలాగో హాలిడేస్ వచ్చినాయి కదా కంటిన్యూగా 4 days. సో ఇంకా క్లోజ్ యువర్ ఐస్ అని చెప్పేసి ఒక సర్ప్రైజింగ్గా ఇచ్చాను వాళ్ళకి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఆల్మోస్ట్ 1.5 months నుంచి జంక్ ఫుడ్ ఏం తినట్లేదు. ఇంట్లోనే ఇంకా ఫ్రూట్స్ అవి కట్ చేసి స్కూల్కి కూడా స్నాక్స్ కింద లేదా ఈవినింగ్ స్నాక్స్ తిన్నా కూడా అవే పెడుతూ ఉన్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ లైక్ ప్రోమోగ్రానెట్, యాపిల్, అలాగే డ్రాగన్, ఇలా వాటర్ మిలన్, ఇలా ఏదో ఒకటి పెడుతూ ఉన్నాను. సో ఇంకా లాలీపాప్స్ చూసిన వెంటనే వాళ్ళు థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్, 10 times థ్యాంక్ యూ అని చెప్తున్నాడు. అండ్ పాపది ఓపెన్ చేసిన వెంటనే కింద పడింది, అందుకే నవ్వుకుంటున్నాము. నెక్స్ట్ డేకి కావాల్సినవన్నీ గురువారం ఆఫ్టర్నూనే ఇలా నానబెట్టుకున్నానండి. పూర్ణాల కోసం చక్కగా మినప్పప్పు అండ్ అలాగే బియ్యము, కొన్ని మెంతులేసి నానబెట్టాను. ఇవైతే ఇంకా గారెల కోసం కూడా మినప్పప్పు నానబెట్టాను. ఆల్రెడీ ఇంట్లో పొలం నుంచి తెచ్చుకున్న మినపప్పు పొట్టుతో ఉండేది కదా, పొట్టు మినప్పప్పు అవి ఉన్నాయి. బట్ ఫీవర్ నాకు. సో ఇంకా ఈ గుళ్ళు అయితే త్వరగా నానిపోతాయి అని చెప్పేసి నియర్ బై షాప్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి నానబెట్టేశాను. ఇది ఇంకా నైట్ 7:30కి అండి. సో ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే గారెలకు వేసేస్తున్నాను. ఎప్పుడైనా మనం గారెపప్పు వేసుకున్నప్పుడు మనం డైరెక్ట్గా సోక్ చేసుకొని అలా తీసివేసేస్తే వాటర్ కూడా పడిపోయి పిండి అనేది లూజ్గా వచ్చేస్తుందండి. అండ్ గారెలు కూడా పర్ఫెక్ట్గా రావు. సో అందుకే ఏదైనా చిల్లుగు నీళ్ళలో వేసి కొంచెం వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయ్యేంత వరకు ఉండి నెక్స్ట్ కనుక మనం గ్రైండర్లో వేసుకొని ఒక టీ గ్లాస్లో ఒక 1/2 glass వాటర్ వేసుకొని ఇలా కొంచెం గట్టిగా రుబ్బుకుంటే గారెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ ఎవ్రీ టైం నేనేం చేస్తాను అంటే గారెల పిండి రుబ్బేటప్పుడు మొత్తం పప్పు వేసేయకుండా కొంచెం పప్పు వేసేసి ఇంకా కొంచెం పప్పు 5 minutesలో తీసేస్తాం అనగా ఇంకా మిగిలిన పప్పు కొంచెం వేసేస్తానండి గ్రైండరీలో. ఇలా వేస్తాం వల్ల ఏంటి అంటే కొంచెం నోటికి మనం గారెలు తినేటప్పుడు కచ్చా పచ్చాగా తగులుతూ ఉంటాయి అండ్ గారెలు కూడా చాలా బాగుంటాయి. సో నేనేం చేస్తాను అంటే పిండి నలిగిందా లేదా, అసలు మన గారె అనేది షేప్ వస్తుందా లేదా అని చెప్పేసి గ్రైండర్లో నుంచి తీసే ముందులే జస్ట్ హ్యాండ్తో ఒక షేప్లా చేసుకొని చూసుకుంటాను. ఇంక పర్ఫెక్ట్ అనగానే ఇంకా తీసేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ పూర్ణాల పిండి కదండి. సో ఇంకా దీన్ని ఇంకా గ్రైండర్ అయితే వాష్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ అది కూడా స్ట్రెయినర్లో వాటర్ మొత్తం దిగేంత వరకు ఉంచేసి నెక్స్ట్ ఇంకా పూర్ణాల పిండి కూడా అయితే ఇంకా వేసాను. ఈ లోపల మాకు మిల్క్ వచ్చాయి. సో ఎవ్రీడే ఏంటి అంటే మార్నింగ్ పోసేస్తారు మిల్క్, బట్ ఆ రోజు ఇంకా ఈవినింగ్ తీసుకున్నాను. నెక్స్ట్ డే ఫెస్టివల్ కదా, ఇలా బాటిల్స్లో తీసుకొస్తారు. మనకి నార్మల్గా మనం బౌల్స్ తీసుకెళ్తే పోసేసి ఇంకా బాటిల్స్ అయితే తీసుకెళ్ళిపోతారు. ఇంకా అవైతే పాలైతే ఇక్కడ కాచేస్తున్నాను. ఒక పక్కన ఇక్కడ పూర్ణాల పిండి అయితే ఇంకా నలిగిపోతూ ఉందండి. ఇంకా అది చూసుకుంటూ ఇంట్లో వర్క్ మొత్తం కూడా ఇక్కడ స్లోగా చేసుకుంటూ ఉన్నాను. ఇలా చేస్తాం వల్ల ఏంటి అంటే మనకి ఎక్కువ స్ట్రెస్ అయిపోము అండ్ ఇటు నెక్స్ట్ డేకి కావాల్సిన పిండిలు కూడా రెడీ అయిపోతాయి అండ్ ఇటు మన పని కూడా అయిపోద్ది. సో ఇంక ఇక్కడైతే నాకు ఇంకా దోసపిండి కూడా రెడీ అయిపోయిందండి. దోసపిండి కూడా మనకు బాగా మెత్తగా నలిగిపోకూడదు. కొంచెం ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, కొంచెం బరగ్గా ఉంటేనే దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందంట. నాకు మా పెద్దమ్మ చెప్పారు. మా పెద్దమ్మ ఇదివరకు దోశలు అలాంటివన్నీ కొంచెం బాగా ప్రిపేర్ చేసి సెల్ చేసేవాళ్ళు. సో తను నాకు ఆ టిప్ చెప్పారు.
నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా స్టవ్ క్లీన్ చేసుకోవాలి. సో ఇంకా స్టవ్ మొత్తం అయితే క్లీన్ చేశాను. ఇంకా స్టవ్ మీద ఉన్న గ్యాస్ పై గట్లు కూడా అన్నీ కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డేకి కావాల్సిన పూజా ఐటమ్స్ కూడా ఇంకా తోమేసుకున్నానండి. ఈ కుందులు మారుద్దాం అనుకుంటున్నాను, 10 years అయిపోతుంది. ఇంకా నైట్ టైమే షింక్ మొత్తం క్లీన్ చేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ అయితే దేవుడి మందిరంలో మనం బిఫోర్ డేనే పెట్టిన పూలు ఉంటాయి కదా దేవుడికి, సో అవన్నీ కూడా తీసేసుకొని దేవుడి మందిరం కూడా ఒకసారి మొత్తం క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ డే అయితే శనగలు ప్రసాదంగా చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఇంకా శనగలు కూడా నైట్ టైం నల్ల శనగలు నానపెట్టేశాను, నెక్స్ట్ డేకి చాలా బాగుంటాయి అని చెప్పేసి. అండ్ పెరుగు కూడా అయితే ఇక్కడ తోడు పెట్టేశాను. ఈ పనులన్నీ చేసుకొని పడుకునేపాటికి నాకు నైట్ 12 అయింది. దట్టు నాకు ఫీవర్ కదా, చూడండి నా ఫేస్ మొత్తము కళ్ళన్నీ అలా అయిపోయాయి. అండ్ ఫీవర్ ఉండటం వల్ల చాలా స్లోగా చేసుకున్నాను. ఇదైతే నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్. సో గ్యాస్ పొయ్యి గట్ల కుదుర్లన్నీ పెట్టేసి ముగ్గులు వేసేసుకొని ఇంకా ఇలా బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. అండ్ నాకేంటి అంటే గ్యాస్ పొయ్యి గట్టు దగ్గర ఎప్పుడు పద్మ ముగ్గేస్తాం అలవాటు, అది ఏ ఫెస్టివల్ అయినా సరే నాకు అదొక హ్యాపీనెస్. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి మనం బిఫోర్ డేనే సోక్ చేసుకున్నాం కదా శనగలు, అవి బాగా ఉబ్బి ఉన్నాయి. అండ్ పరవాన్నానికి కావాల్సిన బియ్యము ఇవన్నీ కూడా సోక్ చేశాను. అండ్ అలాగే పూర్ణాలకి శనగపప్పును కూడా నానేసుకున్నాను, త్వరగా కుక్ అవుతుందని చెప్పేసి. అండ్ కృష్ణుడి ముందుల ఇలా తామర పువ్వు అయితే వేసుకున్నాను. నాకు ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు రెగ్యులర్గా ఇవే ముగ్గులు వేసుకుంటానండి. వచ్చిన 4-5 ముగ్గులు కూడా చాలా నిండుగా వేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటాను. సో ఇంకా మెట్ల దగ్గర ఎంట్రన్స్లో ఇలా చిన్న చిన్న ముగ్గులు వేసుకొని ఇలా అయితే బొట్టు పెట్టాను. ఇదివరకు ఏంటి అంటే చాలా ఎక్కువ బొట్లు పెట్టుకునేదాన్ని, బట్ పాపకు తెలియదు కదా, అవి హ్యాండ్తో ఇలా అనేస్తాం తొక్కేస్తాం అలా చేస్తుంది. సో ఇంటి ముందర అయితే ఇలా పద్మ ముగ్గు వేశాను. నాకు తెలిసి బహుశా మీకు కనపడపో ఉండొచ్చు, ఎందుకంటే టైల్ వైట్ కలర్ ఉంది, దట్టు నేను వేసింది కూడా వైట్ కలర్ చాక్తోనే కదా. అండ్ గుమ్మాన్ని అయితే ఇలా చక్కగా నీట్గా డెకరేట్ చేసుకున్నాను. పసుపు కుంకుమ అండ్ అలాగే బియ్యం పిండితో ఇలా నీట్గా డెకరేట్ చేశాను. ఇలా చేస్తాం వల్ల ఏంటి అంటే ఒక గుడ్ వైబ్ అండి, ఫెస్టివల్ కదా, సో అలా చేసుకుంటే మనసుకి తృప్తిగా ఉంటుంది. ఇంకా తెలుగు ఆచారం ప్రకారం మనం కాళ్ళకు పసుపు రాసుకొని మనం పాలు పొంగియాలి, ఆడపిల్లలు ఎవరైనా సరే. సో ఇంకా కాళ్ళకైతే పసుపు రాసేసుకున్నాను. అండ్ ఇక్కడ పరవన్నం వండుతాం కోసం అయితే పరవన్నం గిన్నెకి మొత్తం పసుపు రాసి పొట్లు పెట్టేసి పాలు పోసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేశానండి. మనం పరవన్నం ఎప్పుడైనా ఇంట్లో కుక్ చేసుకున్నప్పుడు పాలు అనేది పొంగాలంటండి, మన సంసారం కూడా అలా పాలు పొంగినట్టు పొంగాలని చెప్పేసి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. సో ఇక్కడైతే ఇంక నాకు పాలు అయితే పొంగిపోయాయి. సో బిఫోరే సోక్ చేసుకున్న రైస్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. ఈ రైస్లో రైస్, కందిపప్పు అండ్ అలాగే సగ్గుబియ్యం కలిపి ఒక 1 hour పాటు సోక్ చేశానండి. మీరే గమనించండి, అప్పటికప్పుడు వాష్ చేసి వేసుకుంటే మనకు రైస్ అనేది ఎక్కువసేపు పట్టిద్ది కుక్ అవటానికి, అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది. ఈ ఐడియా నాకు మా మదర్ చెప్పారు. సో లెగ్స్ నెమ్మనే ఇంకా రైస్ అయితే సోక్ చేసేసాను. ఇలా చేస్తాం వల్ల ఏంటి అంటే రైస్ అనేది త్వరగా కుక్ అవుతుంది అండ్ టేస్టీగా ఉండిద్ది. పరవన్నం కూడా చాలా జ్యూసీగా. సో ఇంకా మా హస్బెండ్ కోసం ఆ రోజు లంచ్లోకి వైట్ రైస్ అండ్ అలాగే ముద్దపప్పు అయితే వండేసానండి. మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో కూడా పప్పు అనేది కామన్ ఆ రోజు. ఇంకా నెక్స్ట్ అయితే ముందల రోజే సోక్ చేసిన శనగలు ఉన్నాయి కదా, అవి కుక్కర్లో పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే పెట్టేశానండి. అవి కుక్ అయిపోతే ఇంకా తీసి అయితే తాలింపు పెట్టేసుకుంటాను. నాది 4 burner స్టవ్ కదా, సో వన్స్ ఇంకా నేను కిచెన్లోకి వస్తే అన్నీ ఎమ్మటనే ఒకటి తర్వాత ఒకటి చేసేసుకుంటూ ఉంటాను. ఇంకా మిడిల్లో పరవన్నాన్ని చక్కగా కలుపుతూ ఉన్నాను, ఎందుకంటే అది బాగా కుక్ అవ్వాలి కదా రైస్. ఈ లోపల ఏంటి అంటే నాకు ముద్దపప్పు అయితే కుక్ అయిపోయింది. ఇంకా గారెల పిండి అయితే తీసి బయట పెట్టేసుకున్నాను. దీంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక స్టవ్ మీద ఆయిల్ని కూడా ఇక్కడ హీట్ చేసుకుంటున్నానండి. ఈ లోపల పరవన్నం అనేది మనకు కొంచెం దగ్గర పడింది అండ్ రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇంకా ఆయిల్ హీట్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ ఇంకైతే గారెలు అయితే వేసేస్తున్నానండి. నాకు నార్మల్గా ఏంటి అంటే మా మదర్ దగ్గరే నేర్చుకున్నానండి. మా మదర్ కూడా హ్యాండ్తో ఇలా రౌండ్గా షేప్ చేసేసి హోల్ పెట్టేసి వేసేస్తారు. కొంతమంది పాల ప్యాకెట్స్ మీద కానీ లేదా మనం ఒడియాల గర్రెట్ ఉండేది కదా, వాటిలతో కూడా వేసుకోవచ్చు. బట్ నాకు హ్యాండ్తో అలవాటు కాబట్టి ఇక్కడ నేనైతే ఇంకా గారెలు వేసేసాను. ఫస్ట్ అయితే ఒక 5 గారెలు వేసి అమ్మవారి కోసం తీసి పక్కన పెట్టేశాను. గారెలు అనేది ఎప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకోవాలంట, నెక్స్ట్ కలర్ చేంజ్ అయ్యిద్దంట, మా మమ్మీ చెప్పారు ఇది కూడా. సో ఇక్కడైతే ఇంక నేను గారెలు నెక్స్ట్ మా హస్బెండ్ వాళ్ళందరికీ వేసాను. మా పాప తినేసి హ్యాండ్ వాష్ చేసుకోవటం కోసం కిచెన్లోకి వచ్చింది. సో ఇక్కడ నేను ఇంకా
పూర్ణాల పిండిలోకి కొంచెం యాలక్కాయ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కదా, దంచుతున్నాను. సో ఇంకా నిఖిల్ పిలిచాడని లోపలికి వెళ్ళి వచ్చే లోపల ఇది దంచుతుంది. చాలా క్యూట్గా అనిపించి అయితే ఇంకొక వీడియో తీశాను. నా కాళ్ళకి పసుపు రాసుకున్నాను కదా, నాకెప్పుడు రాస్తామని చెప్పేసి పొద్దున్నుంచి నా బుర్ర తిందండి. సో ఫస్ట్ దీని పని చేసేద్దాము, ఆడపిల్ల కదా అంత చక్కగా అడుగుతుంది అని చెప్పేసి దానికి పసుపు రాసాను. ఇక్కడ అడుగుతున్నాను హ్యాపీ అమ్మ అని చెప్పేసి, చాలా చాలా హ్యాపీ మమ్మీ అని చెప్తుంది. సో ఇక్కడైతే ఇంకా పూర్ణాలు అయితే వేసేస్తున్నానండి. ఇక్కడ మనం దోశ బ్యాటర్ అనేది ఎక్కువ లూజ్ చేసుకోకూడదు. నార్మల్గా ఇలా మనం హ్యాండ్తో ఎలా అంటే మనకి ఓకే కొంచెం గట్టిగా ఉండాలి, అప్పుడే మన పూర్ణాలు అనేది చాలా బాగుస్తాయి. సో ఇంతకల గారెలు వేసాను కదా, సేమ్ దాంట్లోనే పూర్ణాలు కూడా వేసేస్తున్నాను. అండ్ మా సర్వెంట్ ఏంటి అంటే పూజ చేసుకోకూడదు, వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం వల్ల. సో నేను చెప్పాను ప్రసాదాలు మొత్తం నేను ఇస్తానమ్మా రా అని చెప్పేసి, ఇంక ఈవినింగ్ వచ్చింది. సో ప్రసాదాలు కూడా ఇచ్చేసాను. నాకు పూర్ణాలు షేప్ అయితే రౌండ్గా రావు కానీ, బట్ నా పూర్ణాలు అయితే చాలా బాగుండిద్ది. స్వీట్ కానీ అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉండిద్ది. మా మమ్మీకి మా ఇంట్లో వాళ్ళందరికీ నేను వేసే పూర్ణాలు అంటే చాలా ఇష్టము. బయట క్రిస్పీగా లోపలేమో స్వీట్గా ఉంటాయి కదా. సో ఆ రోజైతే నేను ఆల్మోస్ట్ 4 to 5 పూర్ణాలు అయితే తినేసాను. అండ్ మా ఇంట్లో ఏంటి అంటే ఎప్పుడైనా సరే నిమ్మకాయ పులిహోర చేసుకుంటామండి. చింతపండు పులిహోర అంత తినము, ఎక్కువ పల్లీలు వేసుకొని మొత్తం అన్నీ కుక్ చేసేపాటికి కిచెన్లో మాకు వెంటిలేషన్ ఉండదు. సో అంత చెమటలు పట్టేసినాయి. ఇంకా లోపలికి వెళ్ళి అయితే శారీ కట్టేసుకుని వచ్చేసాను. ఇంకా పులిహోర, పరవన్నం, గారెలు, పూర్ణాలు అండ్ అలాగే గుగ్గిళ్ళు మొత్తం అయితే ప్రసాదం అలా సెట్ చేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను. సో ఎవ్రీ ఇయర్ ఏంటి అంటే రూప్ పెట్టుకుంటామండి, మాకు కలశం ఉంది. సో ఇంకా రూప్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా దేవుడి దగ్గర పెట్టేసుకొని ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మా హస్బెండ్ చేత అయితే వేయించుకుంటాను రూపు. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాను. ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత మా ఇద్దరికి ఇచ్చిన దండం పెట్టుకోమని చెప్తున్నాను. నాకేంటి అంటే ఈ సాంబ్రాన్ అయితే చాలా బాగుందండి. నార్మల్గా మనం పీచ్ని కొంచెం హీట్ చేసి వేసేదానికంటే బెస్ట్ ఈ సాంబ్రాన్ చాలా బాగుంది. సో ఇక్కడ ఇంకా నేను అండ్ అలాగే పాప కూడా ఇంట్లోనే ఉంది కదా, సో ఇంకా నేను పాప ఇద్దరం కలిసి అయితే పొగ వేసాము. అండ్ నిఖిల్ని రికార్డ్ చేస్తున్నాడు ఇవన్నీ. సో ఇంట్లో ఇంకా నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగిందండి. ఎవ్రీ ఇయర్ ఇంకా కొంచెం చాలా గ్రాండ్గా చేసుకునేదాన్ని, బట్ ఇయర్ కొంచెం ఫీవర్గా ఉంది కదా, అసలు చేయగలుగుతానా లేదా అనుకున్నాను. ఫైనల్లీ ఒక 1.5 hours to 2 hours పట్టింది. సో ఇంక ఇలా అయితే చేసేసుకున్నాను. నాకు ఎప్పుడు ప్రసాదాలు అనేది ఒక 3 కానీ 5 కానీ చేసుకుంటే అది ఒక మనసుకి చాలా తృప్తిగా ఉండిద్ది. సో అది అండ్ లాస్ట్ టైం డిసెంబర్లో మేము కంచి వెళ్ళాం కదా, అరుణాచలం వెళ్ళి, అప్పుడు అక్కడ నేను ఒకసారి అండ్ పాప ఒక పట్లంగా జాకెట్ తెచ్చుకుంది, అవి అండ్ అలాగే ఫ్రూట్స్ని కూడా కొంచెం డిఫరెంట్గా కట్ చేసి పెట్టాను. సో ఎవ్రీ ఇయర్ ఏంటి అంటే ఫస్ట్ తాంబూలం మా చిట్టి తల్లికే ఇస్తాను, ఎందుకంటే మా ఇంటి మహాలక్ష్మి కదా. అండ్ దట్టు మాకు మా అత్తగారు పుట్టారని చాలా నమ్మకం. సో ఇంకా ఫస్ట్ అయితే పాపకి ఇక్కడ బొట్టు పెట్టేసి గంధం పెట్టేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా అక్కడ తీసుకున్నాను చెప్పాను కదా పొట్లంగా జాకెట్, సో ఇంకా అది కూడా పెట్టేసి తాంబూలము అండ్ హ్యాండ్ కంకణము, పసుపు కుంకుమ అండ్ అలాగే బ్యాంగిల్స్ అన్నీ సేమ్ పెద్దవాళ్ళకి బయట వాళ్ళకి ఎలా ఇస్తామో సేమ్ అలాగే పాపకు కూడా ఇస్తాను ఎవ్రీ ఇయర్. సో పాప అయితే ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ పూజ స్టార్ట్ చేయకముందులే మమ్మీ నువ్వు నాకు డ్రెస్ పెట్టి బొట్టు పెట్టి గంధం పెడతా అన్నావు కదా, ఎప్పుడు పెడతావు అని అడుగుతుంది. మా అమ్మాయికి ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ అండి, అందుకే నాకు నా చిట్టి తల్లి అంటే చాలా చాలా ఇష్టము. మన హిందూ కల్చరు అండ్ అన్నీ కూడా నేర్పిస్తూ ఉండాలి. దట్టు ఇప్పుడు మెయిన్ ఈ కాలం పిల్లలకి అసలు పసుపు రాసుకోమన్నా కూడా రాసుకోవట్లేదు. నాకైతే ఆ ప్రాబ్లం లేదండి, నా చిట్టి తల్లి అడిగి మరీ రాసుకునిద్ది. సో ఇక్కడైతే ఇంకా కంకణం కూడా కట్టేశాను. ఇలా పెట్టమ్మా మన ఇద్దరం ఒక ఫోటో దిగుదామని చెప్తున్నాను, ఒక మెమరీగా ఉండిద్ది కదా. అండ్ నా చిట్టి తల్లి ఏంటి అంటే ఫొటోస్ అనగానే నాకు చాలా బాగా కోఆపరేట్ చేసిద్ది. అండ్ నాకు కూడా ఇలాంటి మెమరీస్ అన్ని గ్యాదర్ చేసుకుంటాం చాలా ఇష్టం. సో నిఖిల్కి చెప్తున్నాను వీడియోతో పాటు పక్కన పిక్స్ ఉంటాయి, సో అది కూడా తీయమని చెప్పాను. ఇంకా ఆ రోజు ఈవినింగ్ దేవుడి దగ్గర బెల్లం నైవేద్యంగా పెట్టి మళ్ళీ దీపారాధన అయితే చేసుకున్నాను. మార్నింగ్ పూట్ల చక్కగా ఇలా మామిడి తోరణాలు కొన్ని ఫ్లవర్స్ వేసుకొని ఇంటి ముందర డెకరేట్ చేశాను. సో వీడియో తీస్తే మర్చిపోయా, సో ఈవినింగ్ అయితే క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడైతే మా సర్వెంట్కి వాళ్ళు చేసుకోకూడదు కదా, అన్నీ అయితే ఇలా ప్యాక్ చేసి అయితే ఇచ్చేసేసాను. ప్లాస్టిక్ బాక్సెస్లో పెడతానంటే వద్దని చెప్పేసి అలా తీసుకెళ్ళింది. ఇంకా నెక్స్ట్ అయితే నా ఫాస్టింగ్ని కూడా బ్రేక్ చేశాను. ఇంక ముద్దపప్పు, మామిడికాయ పచ్చడి అండ్ ఇంట్లో చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా పెట్టేసుకొని ఇంకా ఈవినింగ్ నైట్ 8:30కి అయితే ఇంకా భోజనం అయితే చేసేసుకున్నాను. ఇదైతే ఇంకా నెక్స్ట్ డే
సాటర్డే రోజు అండి. సో ఇంకా 2 యాపిల్స్ పెట్టేసుకొని ముందల రోజు కలశం దగ్గర పెడతాం కదా కొబ్బరికాయ, అది కొట్టేసి అయితే ఇంకా సాటర్డే రోజు కూడా పూజ అయితే చేసేసుకున్నాను. అండ్ బిఫోర్ డే మేము దిగిన కొన్ని పిక్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను, ఒక మెమరబుల్గా ఉండిద్ది కదా అని చెప్పేసి. నాకు ఎవ్రీ ఇయర్ ఇలా క్యాప్చర్ చేసి చక్కగా యూట్యూబ్లో పెట్టుకుని నెక్స్ట్ అది మా హస్బెండ్ ఫోన్లో కానీ లేదా ట్యాబ్లో కానీ చూసుకుంటే చాలా హ్యాపీగా ఉండిద్ది, మనసుకి తృప్తిగా ఉండిద్ది. అండ్ దట్టు ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏ ఫంక్షన్ అయినా అదొక గ్రాండ్ లుక్ అనిపిస్తుంది. అండ్ వాళ్ళు చేసే హడావిడి ఇంట్లో చక్కగా మహాలక్ష్మిలా తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు పాపనే కాదు అన్నిటిలో నేను బాబుని కూడా ఇన్వాల్వ్ చేస్తాను. అందుకే నిఖిల్తో కూడా కొన్ని మెమరీస్ అయితే గ్యాదర్ చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ ఏంటి అంటే పొట్లంగా జరుపుకుంటాను, బట్ అది 3 or 4 times కూడా వేసుకోవట్లేదు, అవుట్ సైడ్ వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది. సో ఇంకా నార్మల్గా దసరా కుట్టించవచ్చు అని చెప్పేసి ఇయర్ అయితే ఇంకా కుట్టిలేదు. అండ్ ఇలా డ్రెస్సెస్ అయితే తీసేసుకున్నాను ఇద్దరికి. అండ్ నేను మా హస్బెండ్ కూడా కొన్ని పిక్స్ దిగాము నైట్ వచ్చిన తర్వాత. సో ఇంకా రూప్ కూడా వేసేసుకున్నాను. ఇలా అయితే జరిగిందండి మా వరలక్ష్మి వ్రతం. ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.